ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పాలిట యమపాసంగా మారింది. డెడ్లీ సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిస్సైల దెబ్బకు భయంతో వణికిపోయింది. భారత్ దాడులు చేస్తుంటే ప్రాణభయంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముందే బంకర్లో దాక్కుంటాడు. ప్రధానమంత్రి అధ్యక్షుడిని కూడా బంకర్లలో దాక్కోవాలని సూచించాడు. భారత్ దాడుల్లో 11 ఎయిర్ బేసులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ దాడుల్లో 100 మంది సైనికులను పాకిస్తాన్ కోల్పోయింది. అయినా భారత్తో యుద్ధంలో తామే విజయం సాధించామని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది. ప్రపంచం ఎదుట మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శించింది. కానీ పాకిస్తాన్ ఎంత భయపడిందో, ఎంత బాధపడిందో ఇప్పుడిప్పుడే నిజాలను ఒప్పుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో అసలేం జరిగింది? భారత్ దాడుల విధ్వంసాన్ని పాక్ ఎందుకు దాచిపెడుతుంది? ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు నిజాలను అంగీకరిస్తుంది? లెట్స్ వాచ్. భారత్ దాడుల్లో పాక్ ధ్వంసం నిజమేనా? పాక్ మంత్రి ఇసాక్ చెప్పిన ఫ్యాక్ట్స్ ఏంటి? మేలో పాకిస్తాన్కు కలిగిన నష్టమెంత? మేలో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఉగ్రదేశం ఉక్కిరిబిక్కిరైంది. భారత్ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగిందని పాకిస్తాన్ భయంతో చచ్చినంత పనైంది. దూసుకొస్తున్న బ్రహ్మోస్ మిస్సైళ్లు, డ్రోన్లను చూసి పాక్ సైన్యం వణికిపోయింది. ప్రధానంగా దుష్ట దేశంలోని సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లు, అణుస్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఒక్కో దానిపై దాడి జరుగుతుంటే పాకిస్తాన్ చేష్టలుడిగి చూస్తుండిపోయింది. భారత మిస్సైళ్లను, డ్రోన్లను అడ్డుకోలేక ఆ దేశానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు చేతులెత్తేశాయి. దీంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు మరో ఆప్షన్ లేకుండా పోయింది. గత్యంతరం లేక భారత్ ఎదుట మోకరిల్లాడు. దాడులు ఆపేయండి ప్లీజ్ అంటూ తెల్ల జెండాను ఎగరవేశాడు. మేలో జరిగింది ఇదే. పాకిస్తాన్ మోకరిల్లిన విషయాన్ని, కాల్పులు విరమణకు వేడుకోవడాన్ని భారత్ బయటికి చెప్పలేదు. ఇదే భారత్ చేసిన తప్పిదం. ఇది పాకిస్తాన్ కు అణువుగా మారింది. భారత్ తో జరిగిన యుద్ధంలో మేమే గెలిచామంటూ డప్పు కొట్టుకుంది. రఫేల్ యుద్ధ విమానాలతో సహా 7 ఫైటర్ జెట్లను, S-400 గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని పాకిస్తాన్ గొప్పల్పోయింది. మరింత బడాయికి పోయి విజయోత్సవాలు జరుపుకుంది. యుద్ధంలో భయంతో దాక్కున్న ఆర్మీ చీఫ్ మునీర్ కు అత్యున్నత గౌరవమైన బిరుదు మార్షల్ తో సిగ్గు లేకుండా పాకిస్తాన్ ఇచ్చుకుంది. నిన్నటి వరకు యుద్ధంలో మేమే విజయం సాధించామని వీలైనన్ని కట్టుకథలను పాకిస్తాన్ ప్రచారం చేసింది. నిజం నిప్పులాంటిది అంటారు. ఆ నిజం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా బయటపడుతుందని పాకిస్తాన్ మరోసారి నిరూపించింది. ఈ ఏడాది మేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా వ్యూహాత్మక ఖచ్చితత్వంతో కూడిన దాడుల ప్రభావాన్ని బహిరంగంగా పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. 2025 ముగింపు సందర్భంగా పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ మీడియాతో మాట్లాడారు. భారత్ జరిపిన దాడుల్లో నూర్ ఖాన్ వైమానిక స్థావరం దెబ్బతిన్నట్టు అంగీకరించాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గాయపడినట్టు తెలిపాడు. ఊహించని విధంగా పాకిస్తాన్ పై భారత్ డ్రోన్ దాడులకు దిగిందని దార్ స్పష్టం చేశాడు. 36 గంటల వ్యవధిలో 80 డ్రోన్లు దూసుకొచ్చాయని తెలిపాడు. వాటిలో 79 డ్రోన్లను కూల్చేశామని దార్ వివరించాడు. నిజానికి నూర్ ఖాన్ బేస్ భారీగా దెబ్బతింది. ఈ బేస్ పై డ్రోన్లతో పాటు బ్రహ్మోస్ మిస్సైల్ అటాక్ చేసింది. కానీ బ్రహ్మోస్ మిస్సైళ్ల గురించి పాకిస్తాన్ అసలు మాట కూడా మాట్లాడడం లేదు. ఇక్కడ చిన్న లాజిక్ చూడండి. పాకిస్తాన్ వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలు అత్యాధునికమైనవి. హైపర్సోనిక్ మిస్సైళ్లను కూడా గుర్తించగలవు. అలాంటిది తక్కువ వేగంతో దూసుకొచ్చే డ్రోన్లను గుర్తించలేదంటే విడ్డూరమే. వాస్తవమేమిటంటే పాకిస్తాన్ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్ ను గుర్తించడంలో విఫలమయ్యాయి. అయితే మరి పాకిస్తాన్ బ్రహ్మోస్ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? పాకిస్తాన్లోని మొత్తం 11 ఎయిర్ బేస్లపై 19 బ్రహ్మోస్ మిస్సైళ్లు, 19 ఫ్రాన్స్ తయారీ స్కాల్ప్ మిస్సైళ్లతో భారత్ దాడి చేసింది. ప్రధానంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా, రఫీకి, జకోబాబాద్ వంటి ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. భారత్ దాడి చేసి 7 నెలలు గడిచినా ఇప్పటికీ ఆయా బేస్లను పాకిస్తాన్ పునరుద్ధరించలేదు. భారత్ దాడుల్లో ఎంత విధ్వంసం జరిగింది అన్న వివరాలను పాకిస్తాన్ దాచిపెట్టింది. ఇప్పటికీ ఆ దేశం 1% నిజం చెప్పి 99% నిజాలను దాచిపెడుతోంది. దీనికి కారణం ఆ దేశంలోని మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్. ఇతడు మొదటి నుంచి భారత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఈ క్రమంలో భారత్ ను దెబ్బతీసేందుకు ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేశాడు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ కు పాకిస్తాన్ ఉగ్ర భూతాలను ఉసుగొల్పాడు. అమాయకులైన 26 మంది పర్యాటకులను మతం పేరు తెలుసుకొని మరీ దారుణంగా చంపేశాడు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది. మే 7న భారత సరిహద్దుల్లోని పాకిస్తాన్ ఉగ్రవాదుల కంచుకోటలపై దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9
9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ వందల కొద్ది డ్రోన్లను చైనా మేడ్ క్షిపణులతో భారత్పై దాడి చేసింది. ఈ క్రమంలోనే బ్రహ్మోస్, స్కాల్ప్ మిస్సైళ్లను యాక్షన్లోకి దించింది. దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రాణభయంతో బంకర్లో దాక్కున్నాడు. ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడిని కూడా బంకర్లలోకి తరలించారు. నిజానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్తాన్కు ముందు నుంచి బాగా తెలుసు. అందుకే పెద్ద ఎత్తున అప్పట్లో సైన్యాన్ని మోహరించింది. భారీగా యుద్ధ ట్యాంకులను సరిహద్దుకు తరలించింది. భారత్ దాడికి దిగితే ఏ క్షణంలోనైనా ఎదురుదాడికి సిద్ధంగా ఉండేలా వైమానిక దళాన్ని కూడా అప్రమత్తం చేసింది. కానీ పాకిస్తాన్ ప్రయత్నాలను, ప్లాన్లను భారత్ చిత్తు చేసింది. ఈ నిజాన్ని అంగీకరిస్తే అంతర్జాతీయంగా పాకిస్తాన్తో పాటు చైనా పరువు కూడా పోతోంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా ఆయుధాలను పాకిస్తాన్ పెద్ద ఎత్తున వినియోగించింది. చైనా ఆయుధాలు ఏవి వాటి స్థాయికి తగ్గట్టుగా పనిచేయలేదు. యుద్ధంలో దెబ్బతిన్నట్టు చెబితే చైనా ఆయుధాలను ఎవడు పట్టించుకోడు. అందుకే ఈ రెండు దేశాలు అసలు నిజాలను దాచిపెట్టాయి. పైగా భారత్కు చెందిన ఫైటర్ జెట్లను పాకిస్తాన్ కూల్చేసిందంటూ అటు ఇస్లామాబాద్, ఇటు బీజింగ్ ఫేక్ కథనాలను ప్రచారం చేశాయి. గతంలో సాంకేతిక లోపాలతో కూలిపోయిన భారత ఫైటర్ జెట్ల విజువల్స్ ను పట్టుకొని మేలో ప్రచారం చేశాయి. ఈ రెండు దేశాల కథలను, ఫేక్ వాదనలను భారత్ అప్పట్లోనే తోసిపుచ్చింది. తమ దాడులకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తోకముడిచి బంకర్లోకి పారిపోయినట్టుగా స్పష్టంగా చెప్పింది. కానీ భారత యాక్షన్లో జరిగిన విధ్వంసాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ తో పాటు ఆ దేశ అధ్యక్షుడు జర్దారి కూడా ఎట్టకేలకు బయటపెట్టారు. అయితే ఇప్పటికీ పాకిస్తాన్ మాత్రం అసలైన నిజాలను చెప్పడం లేదు. తాజాగా ఇసాక్ దార్ వాదనల మేరకు పాకిస్తాన్ స్వల్ప నష్టాలను మాత్రమే చవిచూసింది. కానీ దార్ వాదనలను భారత రక్షణ నిపుణులు ఖండిస్తున్నారు. దార్ అబద్ధాలు చెబుతున్నాడని, భారత దాడుల్లో పాకిస్తాన్లో జరిగిన విధ్వంసం స్థాయి చాలా ఎక్కువగా ఉందని విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ సొంత మీడియాలో వచ్చిన నివేదికలనే ఎత్తి చూపుతున్నారు. పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 138 మంది సైనికులను శౌర్య అవార్డులను ప్రదానం చేసింది. శౌర్య అవార్డులను యుద్ధంలో చనిపోయిన సైనికులకు ప్రదానం చేస్తారు. అంటే అధికారికంగా 138 మంది చనిపోయినట్టు పాకిస్తాన్ అంగీకరించిందన్నమాట. నిజానికి అనధికారికంగా అంతకంటే రెట్టింపు సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టు భారత నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై దాడి జరిగినట్టు ముందుగానే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అంగీకరించాడు. అప్పట్లో భారత దాడులను ప్రతీకారం తీర్చుకునేందుకు కేవలం తమకు 30 నుంచి 45 సెకండ్లు మాత్రమే ఉందని తెలిపాడు. అందుకే తాము భారత క్షిపణులను అడ్డుకోలేకపోయామని షరీఫ్ వాపోయాడు. ఈ నేపథ్యంలో ఇసాక్ దార్ కేవలం నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని మాత్రమే ప్రస్తుతం ప్రస్తావిస్తున్నాడు. భారత దాడిలో పాకిస్తాన్ కు చెందిన కొన్ని యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. నిజానికి ఎదురు దాడులు చేయకుండా పాకిస్తాన్ వైమానిక దళాన్ని అడ్డుకోవడానికే ఆ దేశానికి చెందిన ఎయిర్ బేస్లపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత పాకిస్తాన్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. తమకు ఏం జరగనట్టు వ్యవహరించింది. ఉగ్రదేశం అనుభవించిన భయాన్ని మాత్రం ఇప్పుడిప్పుడే బయట పెడుతోంది. నిజానికి యుద్ధంలో ఓడిపోయామంటే పాకిస్తాన్ ప్రజలు ఆర్మీపై తిరగబడే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఒకవైపు ఉగ్రవాదులు, మరోవైపు ఇమ్రాన్ మద్దతుదారులు పాక్ సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో యుద్ధంలో ఓడిపోయామంటే ఆ దేశంలో తప్పకుండా తిరుగుబాటు వచ్చేది. అందుకే పాకిస్తాన్ ఇప్పటికీ నిజాలను మాత్రం దాచిపెట్టి తమదే విజయమంటూ గొప్పలు చెప్పుకుంటోంది.